సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై ఏపీ ప్రభుత్వం ఎందుకు కేసులు పెడుతోందని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఏపీలో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదని మాజీ న్యాయమూర్తి మార్కండేయ కడ్జు అన్నారని, మరి ఆయనపై కూడా కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి చర్యలు తీసుకుంటామంటే వారిపై కూడా కేసులు పెడతారేమోనని ఎద్దేవా చేశారు. రైతాంగ సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవా? ఎంతసేపటికి ముఖ్యమంత్రి గారికి గత అసెంబ్లీ నుంచి చెప్తున్నాం, గత అసెంబ్లీలో కోరాం, రైతుల మీద చర్చ జరగాలి, కరువు మీద చర్చ జరగాలి, రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మీద చర్చ జరగాలి, రైతు సమస్యల మీద చర్చ జరగాలి అని చెప్పాం. వాటిని పట్టించుకోలేదు. దాదాపుగా మరలా ఈరోజు వస్తే ఈరోజు దాని గురించి చర్చిద్దాము అని చెప్పంటే దానికోసం మాట్లాడకుండా రైతుల సమస్యలు మాట్లాడాల్సి వస్తే మీ బండారం బయటపడుతుందని పలాయనం చెత్తగించి ఈరోజు అధికార పక్షం, అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి తాబేదారులు వీళ్ళందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రతిపక్షం మీద ప్రధానంగా దాడికి దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జీఎస్టీ బిల్లుకి మీరు సహకరించలేదు, అసెంబ్లీలు సజీవంగా జీఎస్టీ బిల్లుకి మేము సహకరిస్తామని చెప్పిన తర్వాత ముందు రోజే పాత్రికేయుల సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు జీఎస్టీ బిల్లుకి మేము ఇస్తాము, మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత మీరు రైతాంగ సమస్యల మీద చర్చించడానికి ఎందుకు మీరు ఆ విధంగా ఆలోచన